హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా స్టైల్లో పొంగల్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. సో దీనికోసం నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను, అలాగే 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. సో వీటిని బాగా కడిగి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. సో ఈ బియ్యం నానేంత వరకు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. దీనికోసం నేను ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. అందులో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కాజు పీసెస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 2 నిమిషాల వరకు కాజు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇలా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఆవాలు, అలాగే సన్నగా తరిగిన 5 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే 5 నుంచి 6 నల్ల మిరియాలు వేసుకున్నాను. సో ఇలా వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 6 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. నేను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 6 కప్స్ వాటర్ వేసుకున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూను నల్ల మిరియాల పొడి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి నీళ్లు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూడండి, నీళ్లు ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి కలుపుకోవాలి. సో ఇక్కడ నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి కలుపుకుంటున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత వీటిని బాగా కలిపి ఇక 15 నిమిషాల వరకు వీటిని వండుకోవాలి. సో ఈ బియ్యం ఉడికేంత వరకు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మీకు నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 15 నిమిషాల తర్వాత నేను దీన్ని ఒకసారి చెక్ చేస్తున్నాను. బియ్యం అంతా బాగా ఉడికిపోయాయి. ఇంకా ఇందులో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఇంకోసారి దీన్ని కవర్ చేసి 2 నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు నీళ్ళంతా బాగా ఉడికిపోయాయి. సో ఒకసారి ఇలా బాగా కలుపుకొని అన్ని సైడ్స్ నుంచి బాగా కలిపి దీన్ని మూత పెట్టి ఇంకో 2 నిమిషాల వరకు అలాగే సెట్ అవ్వడానికి వదిలేస్తాం. సో చూడండి, 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. ఇక మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇది. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఇడ్లీ, దోశ కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా పొంగల్ కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పొంగల్ కాంబినేషన్తో చట్నీ అయితే అదిరిపోతుంది. చట్నీ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. బియ్యం ఉడికేంత వరకు నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చట్నీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు నా వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.